ఇక మంత్రాలయంలో 5 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరాడు. కర్నూలు జిల్లా చట్నపల్లికి చెందిన మతిస్థిమితం లేని వీరేష్ తప్పిపోయాడు. పహల్గాం ఉగ్రవాదుల దాడుల అనంతరం జమ్మూ కశ్మీర్ సాంబా జిల్లా గంగ్వాల్ పోలీసులు విచారణలో భాగంగా కొందరిని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో వీరేష్ తనది మంత్రాలయమని చెప్పడంతో గంగ్వాల్ పోలీసులు వీడియో కాల్ చేసి నిర్ధారించారు. అనంతరం మంత్రాలయం పోలీసులు వీరేష్ బంధువులను గంగ్వాల్కు పంపి సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. 5 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన భర్త వీరేష్ ను చూసి భార్య ఎల్లమ్మ కన్నీటి పర్యంతమైంది. గంగ్వాల్ మంత్రాలయం పోలీసులకు ఎల్లమ్మ కృతజ్ఞతలు తెలిపింది. లేని వీరేష్ తప్పిపోయాడు. పహల్గాం ఉగ్రవాదుల దాడుల అనంతరం జమ్మూ కశ్మీర్ సాంబా జిల్లా గంగ్వాల్ పోలీసులు విచారణలో భాగంగా కొందరిని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో వీరేష్ తనది మంత్రాలయమని చెప్పడంతో గంగ్వాల్ పోలీసులు వీడియో కాల్ చేసి నిర్ధారించారు. అనంతరం మంత్రాలయం పోలీసులు వీరేష్ బంధువులను గంగ్వాల్కు పంపి సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. 5 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన భర్త వీరేష్ ను చూసి భార్య ఎల్లమ్మ కన్నీటి పర్యంతమైంది. గంగ్వాల్ మంత్రాలయం పోలీసులకు ఎల్లమ్మ కృతజ్ఞతలు తెలిపింది.